దమ్ము నా కోసం వదిలేశాను, మత్తు మా ఆవిడ కోసం వదిలేశాను, వైలెన్స్ నా కొడుకు కోసం వదిలేశాను. ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం. దేనికంటే మా అబ్బాయికి ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఎవరి కోసం అయితే చేశానో వాళ్ళనే తీసుకెళ్తే ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయని చెప్పి ఏకే చెప్తున్నాడు. ఐకే అంటే ఎవరో కాదు, అజిత్ కుమార్. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో ఏకే, నువ్వు ఇప్పుడే నీ గురించి తెలుసుకున్నాను, నీ చరిత్ర అంతా తవ్వితే నువ్వు చాలా పెద్ద డాను అని తెలిసిందని చెప్పేసి విలన్ అంటే ఎస్ అన్నప్పుడు అజిత్ ఎలా వస్తున్నాడు అనేది భలే ఉండింది. చాలా పర్ఫెక్ట్గా ఉండింది గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్. అజిత్ కుమార్ చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తున్నాడు. మైత్రి మూవీస్ పుష్ప తర్వాత ఒకసారిగా పాన్ ఇండియన్ ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది. అందుకనే వాళ్ళు ఇప్పుడు తమిళంలో కూడా వాళ్ళు ఎంట్రీ ఇచ్చి అజిత్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా అనేక భాషల్లో సినిమాలు చేస్తారని గతంలో వాళ్ళు చెప్పారు. అలానే వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఈ ట్రైలర్ చూస్తే నాకు మాత్రం గుర్తొస్తుంది ఓన్లీ అజిత్ కుమారే. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా డిఫరెంట్ లుక్స్తో ఉన్నాడు. వేరియంట్గా కొడుకు పాత్రలోను తండ్రి పాత్రలోను భలే కుదిరాడు అనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపించాడు. ఇకపోతే ఈ విజువల్స్ ఇంక 2-3 రోజుల్లోనే మనం సినిమాల్లో చూస్తాం కాబట్టి థియేటర్లో చాలా క్యూరియస్గా ఉంది. ఒక పక్క ఫ్యాన్స్, ఒక పక్క తమిళనాడులో అజిత్ కుమార్కి ఉండే రేంజ్ అందరికీ తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ విషయానికి వస్తే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. దేనికంటే ఒక పాన్ ఇండియా ఫిల్మ్ లాగా రిలీజ్ అవుతుంది. తమిళ్, తెలుగు, హిందీలో రిలీజ్ అవటం భారీగా వీళ్ళందరికీ ఫ్యాన్స్ ఉండటంతో అజిత్ కుమారు, త్రిష, ప్రభు, కాకపోతే సునీల్, అర్జున్ దాస్ అని ఈ మధ్య విలన్గా బాగా రాణిస్తున్నాడు. తమిళ సినిమాల్లో చాలా ప్రముఖంగా కనబడుతున్నాడు. చాలా బాగా చేశాడు. ట్రైలర్లోనే అతనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిపోయింది. ఇకపోతే షాయిజీ సిండే, ఇలా చాలామంది ఉన్నారు. దేశం అందరూ కూడా చూడటంతో కొత్త కొత్త ఆర్టిస్టులు అందరూ కూడా దేశం మొత్తంలో ఉన్న బాగా పేరున్న ఆర్టిస్టులని తీసుకురావడం అనేది ఈ మధ్య ఆనవాయితీ అయిపోతుంది. ఆ లిస్టులో జాకీ ష్రాఫ్ కూడా వచ్చి ఈ సినిమాలో జాయిన్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. పర్ఫెక్ట్గా కుదిరింది. నాకు కనుక గుడ్ బ్యాడ్ అగ్లీ కనుక గుర్తొస్తే వెంటనే అజిత్ కుమార్ కళ్ళ ముందుకు వస్తున్నాడు. ఇకపోతే నాకు ఈ సినిమాకి లాస్ట్ విజయ్ సినిమా ఒకటి వచ్చింది, గోట్ అని. ఆ సినిమాకి కొంచెం దగ్గర పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ సినిమాలో ఒక విజయ్ మంచోడైతే ఇంకొక విజయ్ చెడ్డోడు. ఇందులో ఒక అజిత్ పెద్దగా ఉండి ఇంకొక అజిత్ చిన్నగా స్మార్ట్గా ఉన్నాడు. ఇందులో ఎలాంటి కథలు ఉండబోతుంది అనేది బాగా క్యూరియస్గా అనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, చూద్దాం. దానికంటే ఈ సినిమా ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. ఏదైనా అజిత్ కుమార్ కంబ్యాక్ అయితే మాత్రం మామూలుగా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అజిత్ తలా మీ గురించి వచ్చే అభిమానులందరికీ మీరు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తారని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక సినిమా విషయాలని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.